భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒకరోజు ముందు అంబేద్కర్ గారి విగ్రహాలు దేశవ్యాప్తంగా కడిగి శుద్ధి చేసి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారి స్టాచ్యూస్ని ఈ కార్యక్రమం చేపట్టాలి. అందులో భాగంగా ఇవాళ నేను, ఇద్దరు శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు మరియు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లెగంగారెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని రాజకీయంగా వాడుకోవడం తప్ప అంబేద్కర్ గారిని ఏనాడు గౌరవించింది లేదు. అంబేద్కర్ గారిని రాజకీయంగా మానసికంగా హింసించి ఆయనని హ్యూమిలియేట్ చేసి ఆయనని పని కట్టుకొని లోక్సభ ఎన్నికల్లో రెండు సార్లు ఓడించి ఆయన చావుకి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో నడిచిన కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని అంబేద్కర్ గారి పేరు వాడటము, ఆయన రచించిన రాజ్యాంగం ఏలో వీళ్ళు కాపాడినట్టు రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే అవమానించిందో వాళ్ళు ఉన్న ప్రభుత్వంలో ఉన్న అనేక సంవత్సరాలు అట్లా మనము ఊహించలేము కూడా. అంత రాజ్యాంగాన్ని అవమానించింది, అంబేద్కర్ గారిని అవమానించింది, అంబేద్కర్ గారిని రాజకీయ హింస పెట్టింది, అంబేద్కర్ గారిని మానసిక హింస పెట్టింది. అంబేద్కర్ గారు చావుకి మొట్టమొదటి కారణం కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు కూడా ఇవాళ అంబేద్కర్ గారి పేరు వాడుకొని రాజకీయాలు చేద్దాం అనుకోవడం, దీనికి మించిన సిగ్గుమాలిన చర్య ఇంకోటి లేదు. అంబేద్కర్ గారికి భారతరత్న ఎప్పుడు వచ్చిందండి? కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టైం ప్రభుత్వంలోంచి పోంగనే, దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వెళ్ళిపోగానే ఆనాటి ప్రభుత్వం పుట్టిన స్థలం, చదువుకున్న స్థలం, లండన్లో పీజీ చేసిన స్థలం, ఆయన చనిపోయిన స్థలం, ఆయన దీక్ష తీసుకున్న స్థలం, ఇవన్నీ కూడా పంచతీర్థాలుగా రూపొందించి ఇవాళ పెద్ద టూరిజం డెస్టినేషన్స్గా మారుస్తున్నది నరేంద్ర మోదీ గారి నాయకత్వం. కాబట్టి ఇటువంటి హీనమైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలకి మేము ఇవాళ అంబేద్కర్ గారిని అటువంటి రాజకీయాలు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము శుద్ధి చేసే కార్యక్రమం రాజ్యాంగం మీద ప్లస్ అంబేద్కర్ గారు. అటువంటి హీనమైన రాజకీయాలు తొలగిపోవాలని మేము శుద్ధి చేయడం జరుగుతాం. రెండు జాతీయ పార్టీలు మోసే అలవాట్లు లేవు. మీ లెక్క మీ కాంగ్రెస్ పార్టీ మీ చెల్లె మోసింది, మీ చెల్లె లిక్కర్ స్కామ్లో సంచులు మోసింది, రేవంత్ రెడ్డి సంచులు మోసిండు. మేము జాతీయవాదం ఒకటే మోస్తాము, హిందుత్వవాదం ఒకటే మోస్తాము, వేరే ఏం మోయమో. అది వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి ప్రభుత్వంలోకి పడిపోయినాక కూడా వీళ్ళకి బుద్ధి రాలేదు. అదేదో అన్నీ ఉన్న ఇస్తరాకట అనిమేనుగా ఉంటుందట, ఏం లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడతాడట. ఈయన చెల్లె, వీళ్ళు డైలాగులు, ఎలక్షన్లు నిలబడే ముఖం లేదు. నాకు మీడియా మిత్రులు చాలామంది అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ రాజకీయాలు పక్కబెట్టినండి. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు రాకంటే ముందు, ఆయన పార్టీ పెట్టకంటే ముందు ఆయన కనీసం 1 కోటి మంది ఫ్యాన్లు ఉంటారు. కనీసం 1 కోటి మంది ఉంటారు ఫ్యాన్. నేను కూడా పని ఉంటాయా సినిమా హీరో లెక్క. ఈమెకి ఏముండేయండి, ఆయన అంత పెద్ద ఫేమ్ సంపాదించుకున్నాడు, రాజకీయాలు రాకంటే ముందు సంపాదించుకున్నాడు. ఇంకా నేను ఇంకోటి కూడా చెప్తా, పేరు తీసుకొని చెప్తా. చిరంజీవి గారితో ఒక రోజు చర్చ జరుగుతుంటే మేము రాజకీయాల్లోకి వచ్చి, చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినా కూడా అంత నష్టం కాలేదంటాడు. అంటే అలా సంపాదన, సినిమాలలో సంపాదన, ఈ రోజు సంపాదన అది మామూలు విషయం, ఎక్కువ సంపాదించుకోవడం. పవన్ కళ్యాణ్ రావడం చాలా పెద్ద త్యాగం. ఆయన కంటే 4 ఇంతలు ఎక్కువ సంపాదిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఆనాడు హీరోగా. అవన్నీ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఆయన అంత ఫేమ్ ఉన్న ఆయన, కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఈమె బ్యూటీ పార్లర్ పెట్టి సంపాదించిన ఫేమ్.
నవ్వుతావు. ఈమె బ్యూటీ పార్లర్ పెట్టిందా అండి? ఈయనేం చేసిండు కేటీఆర్? అయ్యే పార్టీ ఇంటికి పెట్టిండు, ఈ తెలంగాణ వచ్చేదా పీకేదా అని అమెరికాలో అన్నోళ్ళు అందరు నాకు చెప్పిండు.